నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా కొనిదెల బ్యానర్ పై నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఖైదీ నెంబర్ 150 ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. గత కొంతకాలంగా వస్తున్న యాక్షన్ సినిమాల్లో జనతా గ్యారేజ్, సరైనోడు తప్పితే ఏ సినిమా కూడా పెద్ద హిట్ కాలేదు. 2016లో విడుదలైన పెద్ద యాక్షన్ సినిమాల్లో మొదటి చిత్రం బాలకృష్ణ డిక్టేటర్ అబవ్ యావరేజ్ అయితే తర్వాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ భారీ ఫ్లాప్ అయ్యింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే పెద్ద డిజాస్టర్. అల్లు అర్జున్ సరైనోడి హిట్ కాగా ఆ తర్వాత వచ్చిన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ డబ్బింగ్ సినిమా కవాలి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. విక్టరీ వెంకటేష్ బాబు బంగారం సినిమా యావరేజ్ కాగా జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ బిగ్ హిట్ కొట్టింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇజం ఫ్లాప్ అవగా నాగ చైతన్య యొక్క సాహసం శ్వాసగా సాగిపో కూడా అదే బాటలో సాగిపోయింది. 2016 చివర్లో వచ్చిన రామ్ చరణ్ సినిమా ధృవ కూడా అదే దారిలో వెళ్ళింది. చిరంజీవి 150 సినిమా ఖైదీ నెంబర్ 150 కూడా యాక్షన్ సినిమా కావడంతో ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏది ఏమైనా చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో హిట్ అవ్వాలనే కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.